ఫ్రెష్ అయ్యి మంచిగా పౌడర్ గీడర్లు అన్ని రాసుకొని మంచి సెంట్లు ఇంట్లు కొట్టుకొని మంచి ఇన్సెట్లు వేసుకొని మంచిగా తయారై నవాబుల్లాగా వచ్చి ఆడ కూర్చొని ఆ రోజు ఆదివారం ఒక్కటే అది చేయడం కాదు, సంఘ ప్రార్థనకు కూడా రావాలి, కుడికలు రావాలి, ప్రార్థన కూడికలకి స్వార్థ కూడికలకి ప్రతి దానికి రావాలా. ఆదివారం ఎవరైనా వస్తారు, సెలవు ఉంటుంది కాబట్టి. కాబట్టి ఆ విధంగా మనం దేవుని పరిచయం చేయాలి. దేవుడు నేను చెప్పేదా, ఇది దేవుడు పెట్టింది. కాబట్టి నువ్వు బోధిస్తే ఒకలాగా నేను బోధిస్తే ఒకలాగా అన్నట్టు ఉండొద్దు ఇక్కడ. కాబట్టి చివరిగా ఈ లైవ్లో చెప్పేది ఏంటంటే, మనల్ని దేవుడు నష్టపరచుకోమని చెప్పట్లేదు. మనం నష్టపరచుకోంలే, మనం నష్టపరచుకునేది ఏముండదు. కానీ ఆ ఉద్యోగాన్ని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని పరిచయం కొంచెం కన్వీనియంట్గా మార్చుకొని ఆదివారం ఎలా అయితే మనం మంచిగా సిద్ధపడి మరి దేవుని మందిరానికి వస్తామో అలానే సంఘ ప్రార్థనకు కూడా, మరి అలానే గృహ కూడికలకి, స్వార్థ మీటింగ్స్కి, ఆయా ప్రాంతాల్లో వార కూడికలు అన్నిటికి కూడా మరి అటెండ్ అవుతూ వాటిని కూడా మనం గణపరచాలి. ఒక ప్రాంతంలో అక్కడ ఒక గృహ కూడిక నడుస్తుంది అంటే మిగతా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ జరుగుతుందంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ అంటే అక్కడ, అలా వస్తూ మనం దేవుని కూడికను మనం గణపరచాలి. మనమే గణపరచకుండా ఉంటే ఏదో ఆదివారం ఒక్కరోజు వచ్చేసి ఆడ ఏంది ముఖస్థుతి చేసినట్టు నేను కాదు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఒక క్రైస్తవ సహోదరుడిగా మీ సంఘాల్లో ప్రకటించిన ప్రతి కూడికకు అటెండ్ అయ్యే బాధ్యత మీకు ఉంది. అవసరమైతే ఫ్యామిలీస్గా అటెండ్ అవ్వాలి. ఫ్యామిలీస్గా అటెండ్ అవుతే ఇంకా దేవుడు బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏదో ఆదివారం రోజు ఒక్కడే రోజు అదేదో ఒక స్థలానికి కాకుండా మరి అన్ని కూడికలకి నా పిల్లలు అందరు కుటుంబంగా వస్తున్నారు, నన్ను గణపరుస్తున్నారు, నా పరిచర్యను దాన్ని గణపరిచి దాన్ని హెచ్చిస్తున్నారు అని దేవుడు చాలా సంతోషిస్తాడు. కాబట్టి అలాంటి విధానంలో మనం ఉండాలని ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. కానీ ఏదో మీరు చేయట్లేదు, మీరు చేయనికి శాత కాదు అవి అంటే, సాయం చేస్తాడు దేవుడు. నువ్వు నాకు సాయం చేయవు, నేను నీకు సాయం చేయను. మనము